హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏటా నిర్వహించే బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆస్తమా రోగులకు అందించే ఈ ప్రసాదం పంపిణీ ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. మృగశిర కార్తె రాత్రి ప్రవేశిస్తుండటంతో ఈ మార్పు చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. జూన్ 9 రాత్రి వరకు ఈ పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి స్వయంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఫ్యాన్లు, కూలర్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, సిపిఆర్ బృందాలను సిద్ధంగా ఉంచారు. భద్రత కోసం పోలీసులు, షీ టీమ్స్, సీసీటీవీలతోటి నిఘా ఏర్పాటు చేశారు. చేప ప్రసాదం పంపిణీ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు జూన్ 8 ఉదయం 6 గంటల నుంచి జూన్ 9 రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటాయి. ఆర్టీసీ బస్సులు, వ్యాన్లలో వచ్చేవారు గాంధీభవన్ లేదా గృహకల్ప వద్ద, ఆటోలో వచ్చేవారు సేజన్ హోటల్ వద్ద దిగి గ్రౌండ్స్కు చేరుకోవాలి. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏటా నిర్వహించే బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? గుడ్ మార్నింగ్ చక్రి. చేపమందు ప్రసాదం ప్రతి ఏటా నిర్వహించే మృగశిర కార్తె రోజున భక్తుల సోదరులు నిర్వహించే చేపమందు పంపిణీ కార్యక్రమం ఈ రోజు ప్రారంభం కాబోతా ఉంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమం కాబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వెళ్లి ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా పర్యవేక్షించడం జరిగింది. మృగశిర కార్తె రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. ఈ సమయానికి అనుకూలంగా కూడా 9 గంటలకే ఇది అక్కడ ప్రారంభించాలని చెప్పేసి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికోసం ఇప్పటికే ప్రత్యేకంగా బార్గేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి జనాలు తరలి వచ్చే అవకాశం ఉంది. మరొక వైపు విదేశీయులు కూడా చాలా మంది కూడా ఈ యొక్క చేప మందు పంపిణీ ప్రసాదం కోసం వస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, ఉబ్బసం వ్యాధిగ్రస్తులు ఈ యొక్క చేప మందు కోసం కొన్ని రోజుల ముందే హైదరాబాద్ కు చేరుకుంటారు. ఇప్పటికే మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏదైతే వీరికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వీరికి తాగునీటి సమస్య అదే విధంగా రాకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచారు. పోలీసు బందోబస్తు అదే విధంగా ప్రత్యేకంగా బారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తొక్కిసలాట జరగకుండా కూడా ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరొక వైపు ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి గ్రౌండ్ నిండా కూడా మంది ఇప్పటికే చేరుకోవడం జరిగింది కాబట్టి వారికి అదే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది.